గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణము 12వ అధ్యాయం. గజానన దర్శనం. సూత మహర్షి ఋషులతో ఇలా అన్నాడు: ఓ ఋషీశ్వరులారా, బ్రహ్మ చెప్పిన పైవాక్యాలను విన్న వ్యాసమునీంద్రుడు తన అంతరంగం ప్రశాంతంగా అవ్వగానే ప్రసన్న చిత్తంతో చతుర్ముఖుడిని తిరిగి ఇలా ప్రశ్నించాడు: ఓ చతురానన, నీ అర్థవంతమైన ప్రశాంతమైన వాక్యాలను విని నా మనసుకు ఎంతో స్వాంతన కలిగింది. ఈ గజానన మంత్రాన్ని గతంలో ఎవరు అనుష్ఠించారు? వారు గజానను నుండి ఎట్టి అనుగ్రహాన్ని పొందారు? మీ అమృత వచనాలను వింటున్న కొద్దీ గజాననుడి లీలలయందు రుచి పెరుగుతున్నదే గాని తరగడం లేదు. ఈ గణేశుని గురించిన ఉపాసనాది విశేషాలను దయతో వినిపించి నన్ను కృతార్థుని చెయ్యి. ఈ విషయంలో నీకన్నా సమర్థుడైన గురువు దొరకటం దుర్లభం. అప్పుడు భృగువిలా అన్నాడు: ఓ సోమకాంత మహారాజు రాజా, వినమ్రుడై వ్యాసమునీంద్రుడు అడిగిన ప్రశ్నకు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు: ఓ వ్యాసమునీంద్ర, నీ యొక్క శ్రద్ధాశక్తులకు నాకెంతో సంతోషమైంది. అనంతమైన పుణ్య విశేషం వల్లనే నీకు ఈ ఆసక్తి కలిగింది. నీ యొక్క వినయము, సౌశీల్యత నన్నెంతగానో అలరించాయి. యోగ్యుడు, వినయ గుణ సంపన్నుడు అయిన శిష్యుడు కోరితే గురువైన వాడు తీర్చని సందేహమే ఉండదు. నాయన, ఈ గజాననుడు సకల కార్యారంభముల యందు అవశ్యం పూజించదగినవాడు. అతని దయచేతనే సకల విఘ్నాలు తొలగి దుష్కరమైన కార్యాలు కూడా అలవోకగా సిద్ధిస్తాయి. అలా గజాననుని అనుగ్రహం పొందని వారికి అడుగడుగునా కార్యసిద్ధికి ఆటంకాలు సంభవిస్తాయి. ఎందుకంటే సమస్త వేద మంత్రాలకు ప్రణవమే ఆది. ప్రణవరహితమైన మంత్రం నిరర్ధకం. ఇక విఘ్నహరుడైన గణపతి సాక్షాత్ ప్రణవ స్వరూపుడే. పరతత్వ స్వరూపుడు, పరబ్రహ్మరూపి అయిన గజాననుడే సకల సృష్టి అయి ఉన్నాడు. వ్యక్త అవ్యక్త రూపాలలో ఉన్న జగత్తు అంతా ఆయన రూపమే. సమస్త దేవతలు, సిద్ధ సాధ్య గంధర్వ రాక్షస యక్ష కిన్నెర కింపురుష గణాలు, మానవులు వీరందరూ కూడా గణేశుని స్వరూపమే అయి ఉన్నారు. ఇక గణేశ ఉపాసనను, దాని విశిష్టతను తెలియజేసే పురాతన గాథను ఒక దానిని చెబుతాను విను. పూర్వం ఒకానొకప్పుడు ప్రళయం సంభవించింది. భీకరంగా వీస్తున్న ప్రళయకాల జంజామారుతాలకు పర్వతాలు సైతం ఎగరగొట్టబడి మొక్కలు ముక్కలైపోయాయి. అప్పుడు ఉదయించిన ద్వాదశాదిత్యుల వలన ఆ జలం యావత్తూ ఎండిపోయింది. అప్పుడు ఆ ప్రళయాగ్ని చేత సర్వము భస్మీపటలమైంది. ఆ సమయంలో సంవర్తకము మొదలైన మేఘాలు ఏనుగులు తొండములతో వర్షించినట్లు కుండపోతగా వర్షం కురిపించాయి. దీనివల్ల సృష్టి యావత్తూ జలమయమైంది. అప్పుడు సకల జగత్తు నశించిపోయింది. అతి సూక్ష్మరూపం ధరించిన గజాననుడు మాత్రం అణువు కన్నా అతి సూక్ష్ముడే అజ్ఞాతంగా ఉన్నాడు. చిరకాలం లోకాలన్నీ అంధకార బంధురంలో మునిగిపోయాయి. ఇలా చాలా కాలం గడిచాక ప్రణవనాదము దాని నుండి పరబ్రహ్మ శబ్దబ్రహ్మగా ఉద్భవమైనారు. ఆ నాదమే క్రమముగా మాయావికారం పొంది గజాననుడి రూపు సంతరించుకుంది. ఆ మాయావికారం పొందిన గజానను నుండి సత్వ రజ తమో గుణాలు, వాటి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులుగా ఉద్భవించారు. ఆ తరువాత త్రైలోక్య సహితమైన చరాచర జగత్తు యావత్తూ పుట్టింది. అప్పుడు త్రిమూర్తులు మాయ యొక్క ప్రభావం వల్ల చిత్త భ్రాంతికల వారే తామెందుకు పుట్టింది, తమ కర్తవ్యం ఏమిటి అన్న విషయాలు తెలుసుకోవాలని తమ పుట్టుకకు కారణుడైన ఆ గజాననుని దర్శించాలని ఉత్సుకులైనారు. అప్పుడు సృష్టింపబడ్డ 21 స్వర్గాలను, అంతరిక్ష పాతాళ లోకాలను చూసి ఎక్కడ నిర్గుణ స్వరూపుడైన ఆ పరమాత్మని జోడ కనుగొనలేక త్రిమూర్తులు తపస్సు చేయటం మొదలుపెట్టారు. ఆహారం వర్ణించి అలా 1000 దివ్య సంవత్సరాల సుదీర్ఘకాలం తపస్సును ఆచరించారు. అయినా పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవ్వకపోవడం వల్ల అలసి విరక్తితో విచారగ్రస్తులై భూలోకానికి వచ్చి అరణ్యాలు, నదులు, పర్వతాలు, గుహలలో వెతుకుతూ
చివరికి ఒక సరోవర తీరాన్ని చేరుకున్నారు. నానా పద్మములతోనూ, జలపక్షులతోనూ నిండి ఉన్న ఆ దివ్య సరస్సు త్రిమూర్తులు ముగ్గురు ఆ సరస్సులో స్నానం చేసి కొండతడ విశ్రాంతి తీసుకుని తిరిగి బయలుదేరారు. ఇలా ఆ సరస్సు అందులోనే అలలను చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై వెళుతున్న వారికి కళ్ళు విరమిట్లు గొలిపే దివ్యకాంతి కనిపించింది. కోటి సూర్యుల కాంతితో సమానమైన ప్రకాశమానమైన ప్రళయాగ్నిలా వెలుగుతూ ఉన్న ఆ తేజస్సును కనులతో చూడలేక భ్రాంతి చెందిన మనస్సుతో ఇది ఏమి విపరీతము అని వ్యాకులు పడుతుండగా కరుణామయుడైన సకల లోకాలకు వంద్యుడైన గజాననుడు ఆ తేజోమధ్యంలో వారికి సాక్షాత్కరించాడు. అప్పుడు వారి హృదయాలు అమితమైన సంతోషంతో ఉప్పొంగి ఆ రూపం పొందినాయి. ఆ దివ్య మంగళ రూపం ఎలా ఉన్నదంటే, గుష్టం యొక్క నఖం నుండి వెదజల్లు పడుతున్న కాంతితో ఎర్రని రోమాలు, ఎర్రటి వస్త్రం ధరించినందువల్ల సంధ్యాకాలంలో ఎర్రని ప్రకాశించే సూర్యమండలాన్ని తలదన్నేలా ఉంది. తన 4 దివ్య బాహువులలోనూ ఒక దాంట్లో ఖడ్గము, కేటము, ధనస్సు, శక్తి వీటిని ధరించి ఉన్నాడు. చక్కటి నాసికతో ఉన్నను చంద్రుడును చంద్రుని వెక్కిరిస్తున్నట్లుగా దివ్యమైన ఒక ముఖకాంతి కలిగి పద్మముల వంటి నేత్రాలతో దగదగా కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోయే కిరీటం దాల్చి నక్షత్రాలతో నిండిన ఆకాశం లాంటి దివ్య సుందర ఉత్తరీయాన్ని ధరించి ఏకదంతముతో ఐరావతం మొదలైన ఏనుగులకే భీతి కలిగేలాంటి పెద్ద తొండంతో దివ్య కాంతితో ప్రకాశిస్తున్న ఆ గజాననుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన త్రిమూర్తులాయన పాదాలను నంటి నమస్కరించి స్తోత్రం చేయసాగారు. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనాఖండంలోని గజానన దర్శనం అనే 12వ అధ్యాయం సమాప్తం.